బిర్యానీలో వెజ్ బిర్యానీ ఉంది, దమ్ బిర్యానీ ఉంది, వెజ్ దమ్ బిర్యానీ ఉంది, రకరకాలుగా ఉన్నాయి కదా. మరి అన్నీ ఉన్నాయి, గోంగూర బిర్యానీ లేకపోతే ఎలా చెప్పండి. ఇది కూడా ఒకసారి ట్రై చేశాను, సూపర్ టేస్ట్ వచ్చింది. చికెన్ గ్రేవీ కాంబినేషన్ మరి మామూలుగా ఉండదు. రోజు తినే బిర్యానీ బోర్ కొడితే ఒకసారి ఇలా చేయండి. ప్రాసెస్ కూడా చాలా ఈజీ, ఎందుకంటే నేను కళాయిలో చేసాను, అది కూడా కుక్కర్లో కూడా కాదు. చాలా ఈజీగా అయిపోయింది. 20 మినిట్స్ టైంలో బిర్యానీ రెడీ అయిపోయింది. అది కూడా గోంగూర పలావ్ ఇంకా బిర్యానీ, మీరు ఏ పేరు పెట్టుకుంటే అదేని. ఇంకా ప్రాసెస్లోకి వస్తా. కడాయిలో ఆయిల్ వేసుకొని గోంగూరని ఇలాగా ఆకులన్నీ తుంచుకొని శుభ్రం చేసుకొని ఆయిల్లో ఇవి వేసుకోవాలి. కాసేపు మూత పెడితే దీని నుండి జిగురులాగా వస్తుంది. అది కాసేపు కలిపి హై ఫ్లేమ్లో కొంచెం కలిపేసాక కొంచెం వాటర్ మొత్తం ఇంకిపోయాక ఒక మిక్సీ జార్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. గుర్తుంచుకోండి, ఆ వేడి మీద మాత్రం మిక్సీ పట్టకండి. మిక్సీ పట్టారనుకో ఫేస్లోకి తుల్లిపోతుంది, ఓకేనా. ఇది మొత్తం తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అదే కడాయిలో మరి కొంచెం ఆయిల్ వేసుకోండి, నచ్చితే గీ కూడా వేసుకోండి. నేను ఓన్లీ ఆయిల్ తోటి చేస్తున్నాను. బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. లవంగాలు, చెక్క, దాల్చిన చెక్క, అదే చెక్క దాల్చిన చెక్క ఒకటేనండి, యాలక, ఇవన్నీ వేసుకోవాలి. ఆ తర్వాత 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి. నేను చివరిలో వేసాను, నేను మర్చిపోయాను. కానీ అందులో నేను ఆనియన్స్ 2 పచ్చిమిర్చి వేసుకోండి. తర్వాత బిర్యానీ ఆకు వేసుకున్నా కదా, ఆ తర్వాత మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోండి. నార్మల్గా కూడా చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ వేస్తే మన పిల్లలు పెడతాం ఎప్పుడు, అలా వెజిటేబుల్స్ కూడా తింటారనేసి కొంచెం అంతేనే. నేను ఇక్కడ గ్రీన్ పీస్ అండ్ బీట్రూట్ వేస్తున్నాను. వేసి కొంచెం మెత్తబడేలాగా మూత పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. మూత పెట్టుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కూరగాయలు అప్పుడే వేగంగా ఉడుకుతుంది. నేనైతే బిర్యానీకి మొత్తం తగ్గట్టు సాల్ట్ వేసినాను, అయినా కొంచెం సరిపోలేదు, మరి కొంచెం వేసుకోవాలి వాటర్ వేసేటప్పుడు. ఇవన్నీ వేగిపోయాక ఆ తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్ని వేసుకోవాలి. చూడండి, నేను కొంచెం గోరువెచ్చగా ఉంది, నేను మిక్సీ పట్టాను, ఇంకా ఇలాగ ఉంది. కొంచెం ఆయిల్ పైకి తేలేక ఆ మిక్సీ జార్ తోటిని ఆ గోంగూర మిగతా అంటుంటుంది కదా, వాటర్ కలిపి వేసుకోండి. వేసుకున్నాక ఆ తర్వాత బాస్మతి రైస్, మనం ముందుగానే అరగంట నానబెట్టుకున్న బాస్మతి రైస్ లేదా నార్మల్గా సోనా మసూరి బియ్యం కూడా వేసుకోవచ్చు. నేను నార్మల్గా సోనా మసూరి బియ్యమే వేస్తున్నాను. 2 గ్లాసు సోనా మసూరి బియ్యం నానబెట్టుకున్నాను అరగంట ముందు. ఇది వేసుకొని తగినంత వాటర్ వేసుకోవాలి. 1 గ్లాసు బియ్యంకి 2 గ్లాసుల వాటర్ కదా, కాకపోతే గ్లాసున్నర వేస్తున్నాను, ఎందుకంటే ఇది కళాయిలో చేస్తున్నాను కాబట్టి మా అడుగు పట్టదు. కుక్కర్లో అనుకో మనకు తెలియదు, విజిల్ ఉంటుంది కాబట్టి. సో ఇది నేను లో ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లగా ఉడికించుకున్నాను. 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాను, ఉడికిపోయింది. ఇంకాస్త ఉంది అన్న టైంలో లో ఫ్లేమ్లో పెట్టేశాను, ఈజీగా ఉడికిపోయింది. ఇంకా టేస్ట్ మాత్రం వస్తే సూపర్గా వచ్చింది. మీకు ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ కదా.